పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ కోసం ముందుగా 1 స్పూన్ జీరా, 6 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, 2 లవంగాలు, కొత్తిమీర, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పన్నీర్ను మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని ఉడికించుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలో ఎసరు కోసం తగినంత నీరు వేసుకోవాలి. దానిలో కొద్దిగా బిర్యానీ దినుసులు, ఆయిల్, వాటర్కి సరిపడినంత ఉప్పు, అంటే వాటర్ని టేస్ట్ చేస్తే మనం ఉప్పగా అనిపించేంత, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నీటిని తెల్లకాగనివ్వాలి. ఈలోగా పన్నీర్ కూడా 2 వైపులా చక్కగా ఫ్రై అవుతుంది. దీన్ని తీసి పక్కన ఉంచండి. తర్వాత ఎసరికి పెట్టుకున్న నీరు కాగిన తర్వాత ముందుగా మనం కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను యాడ్ చేసుకుని రైస్ సగం ఉడికించుకున్న తర్వాత ఎసరు నుండి వేరు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఒక వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి. నేను నెయ్యిలో కరివేపాకు వేసి కాచానండి, అందుకు మీకు ఇక్కడ నెయ్యిలో కరివేపాకు కనిపిస్తుంది. తర్వాత బిర్యానీ దినుసులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 5 యాలకులు కూడా దంచి వేసుకోవాలి. యాలకుల వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టొమాటోని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టొమాటో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ నుండి కొద్దిగా పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఫైనల్గా సగం ఉడికించుకున్న బాస్మతి రైస్ను వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, ఆ పైన మరొక లేయర్గా బాస్మతి రైస్ను స్ప్రెడ్ చేసుకోవాలి. చివరిగా ఫ్రైడ్ పన్నీర్, ఆనియన్స్, కాజు యాడ్ చేసుకుని పైన 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేయాలి. తర్వాత హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ ఇంకొన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ మై వే ఆఫ్ కుకింగ్ ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.